సో ఇది అయితే నో అడిషనల్ ఇంట్రాడే లివరేజెస్ ఫ్రమ్ August 21 ఇన్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్. యాక్చువల్గా ఇదైతే యుఎస్లోను సింగపూర్లోను నడుస్తుంది అనుకుంటాను. అక్కడ లివరేజెస్ ఇవ్వరు అనుకుంటాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇంకా సర్క్యులర్ తీసుకుంటే ఇది ఎందుకు దానికి సంబంధించింది. అంటే ఇంట్రాడే చేసుకోవచ్చు కానీ మన ఓన్ మనీతో చేసుకోవాలి. అవును, ఓన్ మనీతో చేసుకోవాలి. మొత్తం తీసుకుంటాడు కదా అప్పుడు ఇంట్రాడే అయినా ఏదైనా మొత్తం తీసుకుంటాడు అనుకుంటా. అంటే ఆల్మోస్ట్ 50-60% తీసుకుంటాడు కదా. 100% తీసుకుంటాడు. 100% కాదండి, కొంత ఉంది రిస్క్, ఇది దాన్ని బట్టి తీసుకుంటాడు. ఇది మెయిన్గా ఎవరి మీద అంటే కొన్ని బ్రోకరేజెస్ లిమిట్ ఇది లేకుండా ఎక్కువ ఇస్తున్నాయి కదా లివరేజెస్. ఓకే, అలయన్స్ బ్లో వాటి మీద కొంచెం ఫోకస్ ఉన్నట్టుంది. ఎల్ఎస్ లో కూడా స్టాప్ లాస్ బట్టి తీసుకుంటున్నాడండి. అంటే ఇవి మన స్టాప్ లాస్ బట్టి మొత్తం ఆ రిస్క్ లాస్ ఎంత భరిస్తాము అనే దాన్ని బట్టి వాడు లెవరేజ్ చేస్తున్నాడు. ఇదిగోండి చూడండి, SEBI has just put a clarification on the issue around additional intraday leverages offered by all brokerage firms in India. While they have reiterated that all margins have to be collected before a trade, they have put in a framework and a phased adoption for penalizing non-collection of full margins. So intraday products that offer additional leverage over and above span plus exposure for F&O for stocks will have to stop completely by August 2021. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో చేస్తున్న 2000-4000 రూపీస్ ఇంక చేయలేము మోస్ట్లీ కదండి. అవును, ఎక్స్పోజర్ మార్జిన్, స్పాన్ మార్జిన్ రెండు తీసేస్తున్నారు అనమాట. సో టోటల్ మనమే అమౌంట్ బేర్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కాదండి, టోటల్ లివరేజ్ అనేది తీసేస్తున్నారు అని. చూడండి ఇక్కడ మీకు చూడండి. సో ఇఫ్ రిలయన్స్ హ్యాస్ 22%, దట్ మీన్స్ that to trade 1 lakh of Reliance, minimum of 22,000 has to be collected. These work to be leverage of around 4.5 times. But today the intraday leverages offered on Reliance is up to 20 times or just 5% of the trade value. అంటే మొత్తంలో ఓన్లీ 5% మాత్రమే మనం పే చేస్తే సరిపోతుంది అనమాట. So there are aggressive brokerages firms that offer much higher only 1% margin or 100% leverages, while our brokers will have to collect these compulsory before a trade. Even now penalties for non collection will kick in. ఓకే, సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ 1% మాత్రమే కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు అనమాట. అంటే 100 టైమ్స్, దాదాపు 100 టైమ్స్ లివరేజెస్ ఇస్తూ. అవును సార్, అది బాగా ప్రమోట్ కూడా చేస్తున్నారు కదండి. సో పోస్ట్ ఆగస్ట్ ఇంట్రాడే లివరేజ్ when trading stocks will be only to the extent, so no additional leverage over and above that. సో ఇప్పుడు రేపు ఆగస్టు 2021 వరకు సమ్ ఎక్స్టెంట్ వరకు లివరేజ్ ఇస్తుంది. 2021 తర్వాత అది కూడా లేదు పూర్తిగా. అదే ఆగస్టు 2021లో ఆగస్టు తర్వాత అది కూడా లేదని చెప్తుంది అనమాట.
అదే సార్ గ్రాడ్యువల్ గా తగ్గిస్తున్నారండి. గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ తగ్గిస్తున్నారు. ఇది మనలాంటి చిన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఏమో కదండి బాగా. అంతే. అందుకే ఆప్షన్స్ చేసుకో భయ్యా. ఆప్షన్స్ కూడా ఫుల్ తీసుకుంటున్నాడు భయ్యా. అవును, ఎంతైతే ఉందో అంత అమౌంట్ కట్టేస్తాం కదా. మామూలుగా ఆప్షన్స్ కూడా ఫుల్ అలా కదా ఇప్పుడు మనకి ఆప్షన్స్ ఫుల్ అమౌంట్ అయినా కూడా ఆప్షన్స్ ప్రీమియం మనకు తక్కువ పడుతుంది కదా, 5,000 10,000. అదే సుమారుగా కొన్నిటికి 25,000-30,000 కూడా అయితే ఉంటుంది ఒక్కొక్కసారి. అదే సార్ ఈరోజు బజాజ్ ఫైనాన్స్ బై చేస్తే 42,000 అయింది సార్. ఓకే సరే, ఈరోజు ఒకసారి మనం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే, సో మనం ఎక్స్ట్రా లెవెల్స్ డ్రా చేసాం కదా. మనకు లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ అనేది ఇక్కడ అయింది. నిఫ్టీ అనేది 11,027 దగ్గర. ఓకే, మనం ఈ సెల్లింగ్ జోన్స్ని డ్రా చేసాం. రేపు నిఫ్టీ అనేది వీటిని దాటుకొని పైన ఓపెన్ అయితే తప్ప అక్కడ నుంచి అటే పైకి వెళ్తుందని చెప్పాను. ఓకే, సో మనకు సెల్లింగ్ జోన్లో అస్సలు ఎక్కడ కూడా టచ్ అవ్వలేదు. ఒకసారి గమనించారా? సెల్లింగ్ జోన్కి టచ్ అవ్వకుండా డైరెక్ట్ అక్కడే ఓపెన్ అయింది. ఓకే, సో సెల్లింగ్ జోన్లో ఓపెన్ అయింటే మాత్రం మళ్ళీ అక్కడ మనకు ప్రెజర్ అపియర్ అయిందనమాట. సో మనకు ఈ బిట్వీన్ ఈ రేంజ్లో ఒక 2 లైన్స్ని అయితే మనం మిస్ చేయడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి ఫుల్ఫిల్ చేస్తే చూద్దాం. చూడండి, సో ప్రీవియస్ దగ్గరికి వెళ్తే ఇదిగోండి, ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఒకటి. ఓకే, అలాగే ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ ఒకటి. ఇప్పుడు మనం 15 మినిట్స్ చార్ట్ తీసుకుని ఓపెన్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా సాటిస్ఫై అయింది. అవునా? ఒకసారి చూడండి, మనం నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఇవి రెగ్యులర్గా మీరు ట్రేడ్ చేసుకునేవి కాబట్టి ఒకసారి డ్రా చేసుకుంటే, సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ నుంచి జస్ట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే. ఓకే, ఫస్ట్ డ్రా ఎలా చేయాలి అన్నది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇప్పుడు మనం నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఈరోజు చూడండి, నిఫ్టీ అనేది మనకు ప్రజెంట్ 11,173 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ఒక్కసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి గమనిద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ చేద్దాం తెలుసు కదండి, స్టాక్ ఎడ్జ్ మీ యాప్లో కూడా ఉంటుంది, లేదా సైట్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, హలో, సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకుంటే మనం, సో కాల్ మనకు ఎక్కడ రైట్ జరిగింది, 11,200 దగ్గర అయితే రైటింగ్ అయితే జరిగింది. అలాగే పుట్ ఆప్షన్ లేక వస్తే మనకు పుట్ రైటింగ్ ఎక్కడ ఎక్కువ జరిగింది గమనించారు? ఎక్కడ పుట్ రైటింగ్ ఎక్కడ ఎక్కువ జరిగింది? 11,000 దగ్గర ఉంది. ఓకే, నిన్న మనకు 10,800 దగ్గర ఉంది కదా, ఈరోజు మనకి ఎక్కడ ఉంది? 11,000 దగ్గర ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే రేపు ఫర్దర్గా ఈ వీక్లో మనకు 11,000ని క్రాస్ చేసి కిందికి పడే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయని అర్థం. ఓకే, అర్థమైందా అండి? ఓకే, అంటే ఇప్పుడు మనకు 11,000 యాక్ట్స్ యాజ్ ఏ మేజర్ సపోర్ట్. అంటే ఎక్కడ? ఇదిగోండి, ఇది ఈ 11,000 అనేది మనకు మేజర్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ఇది ఇక్కడ ఉన్నది.
ఓకే, సో రెసిస్టెన్స్ వచ్చేసి 11,200. అంటే ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించాలి. అనాలిసిస్ ఎలా చేయాలి అంటే మనకు ఆల్రెడీ 11,200 నియర్ దగ్గరలో ఉంది అనమాట, దగ్గరలో ఉంది. ఈ వీక్ అనేది మనకు ఈరోజు అనేది జస్ట్ ట్యూస్డే, ఇంకా వెనస్డే, థర్స్డే 2 days ఉందన్నమాట. ఓకే, సో అంటే ఈ 2 daysలో మనకు ఒకవేళ 11,200ని టచ్ చేసినా కూడా అక్కడ సస్టైన్ అవ్వకుండా, పైకి వెళ్ళనివ్వకుండా అక్కడ నుంచి మళ్ళీ కిందికి పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని అర్థం. మనకు ఆల్రెడీ హై లెవెల్లో ఉంది 11,200 అనేది మనకు ప్రజెంట్ అనేది హైయర్ రెసిస్టెన్స్, ఐ మీన్ మేజర్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, అర్థమవుతుందని నేను చెప్పేది? ఎస్ సార్. 1 second. ఓకే, కార్తిక్ సార్, సార్ చెప్పండి. ఒక స్మాల్ డౌట్. అంటే ఈ రోజు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని ఒక ఐడియా ఉన్నప్పుడు నిన్న మనం నిఫ్టీ బై చేసి ఉండొచ్చు కదా సార్? మనకు ముందుగానే తెలియదు కదండి, మనం ఓకే ఓకే ముందుగానే తెలియదు గ్యాప్ అప్. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనేది కూడా మనం ఎలా చెప్పగలం అంటే ఎస్జిఎక్స్ నిఫ్టీని బేస్ చేసుకొని మనం చెప్పచ్చు. ఓకే, సింగపూర్ నిఫ్టీ తెలుసు కదండి అందరికీ. సింగపూర్ నిఫ్టీ అనేది ఈజ్ ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ అవర్ నిఫ్టీ 50. సింగపూర్ నిఫ్టీ అనేది ఏ విధంగా అయితే ట్రేడ్ అవుతూ ఉంటుందో దాదాపు మన నిఫ్టీ కూడా సేమ్ అలానే ట్రేడ్ అవుతుందండి. ఓకే, మీరు ప్రజెంట్ గమనించినట్లయితే సింగపూర్ నిఫ్టీ ప్రజెంట్ ఎంతలో ట్రేడ్ అవుతుంది? ఎవరైనా చూసారా? రోజు చూస్తారా ఎవరైనా ఎస్జిఎస్ నిఫ్టీ? మాయాబోట్లో చూస్తాం. మాయాబోట్లో చూస్తారు. సరే, మీ వాయిస్ చాలా లోగా ఉందండి. సార్ మీ వాయిస్ అర్థం అవ్వలేదు, వినిపించలేదు, చాలా లోగా ఉంది. ఓకే, సో ప్రజెంట్ ఎస్జిఎస్ నిఫ్టీ అనేది మనకు 11,153 దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. ఓకే, ఓకే, సో ఎగ్జిఎస్ నిఫ్టీ అనేది మనకు 11,150 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది ప్రజెంట్. సో 11,150 అంటే ఇదిగోండి ఈ లెవెల్. సో ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకుందనమాట. ఓకే, సో రేపు మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు మనం చెప్పలేము, రేపు మార్నింగ్ 6:30 తర్వాత ఎగ్జిఎస్ నిఫ్టీ ఎక్కడైతే ఉంటుందో మనకు మార్కెట్ అనేది అక్కడ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మరి రేపటి ఎలా వెళ్ళొచ్చు ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, సో ఇప్పుడు మనకు 11,200 అనేది దగ్గరలో ఉంది. సో 11,200 పైన మనకు ఎటువంటి లైన్స్ని అయితే మనం డ్రా చేయలేదు. బట్ సేఫ్టీగా మనం 11,200 పైన ట్రేడింగ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని అయితే మనం ఒకసారి డ్రా చేసుకుంటాము. సో సేమ్ 1 hour టైం ఫ్రేమ్కి పెట్టేసేసుకొని బ్యాక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర ప్రీవియస్గా ఏ విధంగా ప్రైస్ యాక్షన్ జరిగింది అనేది ఒకసారి గమనించాలి. ఓకే, సో ఇప్పుడు 11,200 పైన మనకు ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ see here, so this is the strong గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది ఇక్కడ ఒకటి. సో ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అనేది మనకు ఒక రెసిస్టెన్స్. అలాగే దానికి పైన తీసుకుంటే ఇక్కడ చూడండి ఈ రెడ్ గ్రీన్, అలాగే సేమ్ మనకి ఇక్కడ రెడ్ కూడా సాటిస్ఫై అవుతుంది. రెడ్ గ్రీను, ఈ రెడ్ క్లోజింగు, అలాగే ఈ రెడ్ క్లోజింగు. సో ఇవన్నీ కూడా మనకు సాటిస్ఫై అవుతాయి అన్నమాట.
సో ఈ విధంగా తీసుకోవాలి. సో వీటి మధ్యలో మనకు లైన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడండి రెడ్ క్లోజింగ్ అలాగే గ్రీన్ ఓపెనింగ్ సేమ్ రెండు ఒకే చోట ఉన్నాయి. సో ఇది కూడా మనకు ఒక రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది. ఎనఫ్. ఓకే 11,200 ఇది. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే ఇది కదా 11,200 అన్నది. చూడండి ఈ యొక్క లైన్కి మధ్యలో మనకు ఒక రిజెక్షన్ అక్కర్ అయింది, గమనించారా? ఓకే, ఈ రిజెక్షన్ అనేది చాలా ఉంది. ఓకే, మనం ఒకసారి ప్రజెంట్ క్యాండిల్స్ దగ్గరికి వెళ్తే ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ క్యాండిల్స్ని ప్రజెంట్ అంటే ఈరోజు జరిగిన క్యాండిల్స్తో కొంచెం కంపేర్ చేసుకుని మీరు అడ్జస్ట్ చేసుకున్నట్లయితే, సో నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేశాను. సో ఇక్కడ చేసినట్లయితే నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఒక రిజెక్షన్ అయింది, అక్కర్ అయింది. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ కింద మనకు కింద విక్స్ వచ్చాయి కదా. ఓకే, అంటే ఈ లెవెల్ పైకి వెళ్ళేసి అక్కడ నుంచి కిందికి రావడానికి ట్రై చేశాయి అనమాట. వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే జరిగి మళ్ళీ కంప్లీట్గా పైకి వెళ్ళడం అయితే జరిగింది. సో రేపు ఈ రిజెక్షన్ అనేది దీనికి సపోర్ట్గా యాక్ట్ చేయొచ్చు. ఎలా చూడండి, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ విక్ (23) డేట్ ఇది. అంటే రేపు ఒకవేళ మనకు మార్కెట్ అనేది ప్రైస్ అనేది అక్కడ నుంచి కింద పడిపోయి 11,443 లేదంటే 435 ఈ మధ్యలో 11,135 140 ఈ మధ్యలో వచ్చినా కూడా ఇక్కడ నుంచి మళ్ళీ మనకు రిజెక్షన్ జరిగి పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని రిజెక్షన్ జోన్ అంటాం. రిజెక్షన్ జోన్ ఎలా డ్రా చేయాలి అంటే చూడండి, సో ఈ విధంగా రిజెక్షన్ జరుగుతుందన్నమాట. ఈ రిజెక్షన్ జరిగినప్పుడు ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి రావడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ రిజెక్షన్ జరిగి అక్కడ నుంచి మళ్ళీ మనకు పైకి వెళ్ళడం అయితే జరిగింది. సో వీటిని ఈ జోన్ని మనం రిజెక్షన్ జోన్ అంటాం. ఓకే, సో రేపు మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ అయితే ఇవ్వండి. ప్రజెంట్ ఇక్కడైతే ఉంది, రేపు కింది వరకు వచ్చినా కూడా ఇక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. బట్ రేపు వెనస్డే ఒకవేళ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే రేపు ఈవినింగ్ చేసుకుంటే 2:30 కానీ లేదా 3కి కానీ అప్పటి నుంచి మనకు ఫర్దర్గా ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఫాలింగ్ కూడా ఎలా అంటే చూడండి, ఈ జోన్ని క్రాస్ చేసి ఈ సెల్లింగ్ జోన్లోకి ఎంటర్ అవుతే మాత్రం దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఈ సెల్లింగ్ జోన్లోకి ఎంటర్ అయితే మాత్రం మనకు ఫర్దర్గా ఖచ్చితంగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు ఖచ్చితంగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది అంటే, ఒక్కసారి ఆ సెల్లింగ్ జోన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎందుకు ఇది నేను సెల్లింగ్ జోన్గా నేను పెట్టడం జరిగింది ఒకసారి గమనించండి. మనకు ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ఆ సెల్లింగ్ జోన్లో మనకు ఫ్రీ ఫాల్ అయితే ఉంది. చూడండి, ఇక్కడ మనకు ఫ్రీ ఫాల్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. కాబట్టి మనకు ఆ సెల్లింగ్ జోన్లోకి వస్తే మనకు ఫ్రీ ఫాల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఐ థింక్ ఇది మీకు ఎక్స్ట్రా డే డ్రా చేశాను కాబట్టి ప్రజెంట్ మీరు వచ్చిన వాళ్ళకి ఎలా డ్రా చేశారో అర్థము కాకపోయి ఉండొచ్చు. బట్ మనం ఒక స్టాక్లో ఒకసారి డ్రా చేద్దాం. రేపటికి స్టాక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ హై ఏది ఉన్నది, స్టాకేడ్జ్లో స్కాన్స్ ఓపెన్ చేస్తాము. అక్కడ ఫ్యూచర్ స్కాన్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ స్కాన్స్, హై ఇంక్రీజ్ ఇన్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రెస్ట్.
ఓకే, సో ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు బజాజ్ ఫినాన్స్లోను అలాగే బీపీసీఎల్లోనూ అక్కర్ అయింది. ఓకే, సో వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో ముందుగా మనం నిన్న ఒక 2 స్టాక్స్ చెప్పాను కదా, కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేవి. చూడండి, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇది సెల్లింగ్ జోను. ఈ సెల్లింగ్ జోన్ని ఒకే క్యాండిల్తో క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, సెల్లింగ్ జోన్ని డ్రా చేసామంటే ఆ సెల్లింగ్ జోన్ని క్రాస్ చేసి వెళ్ళాలి అంటే మనకు ఒక సింగిల్ క్యాండిల్ అయితే కావాలి. సింగిల్ క్యాండిల్తో కాకపోతే మాత్రం ఆ సెల్లింగ్ జోన్ని క్రాస్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అవుతుంది. సో ఒక సింగిల్ క్యాండిల్తోనే క్రాస్ చేసి పైకి వెళ్ళింది, అక్కడ నుంచి మళ్ళీ కిందికి రావడం అయితే చేసింది. ఇక్కడ ఒక సపోర్ట్ అయితే ఉంది, ఆ సపోర్ట్ని బేస్ చేసుకుని మళ్ళీ మనకు పైకి వెళ్ళడం అయితే జరిగింది. సో అలాగే M&M ఫినాన్స్ కూడా ఓపెనింగ్ గ్యాప్ అప్ అయితే పైన ఓపెన్ అయింది, బట్ మనకు సెల్లింగ్ జోన్లోకి రాగానే అక్కడ నుంచి మనకు ఫర్దర్గా ఫాలో అవడం అయితే జరిగిందనమాట. సో ఈరోజు మనం బజాజ్ ఫినాన్స్ ఒకసారి చూస్తే, సార్ చెప్పండి. హలో, బజాజ్ ఫైనాన్సా? ఓకే, సో ఫస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాము. ఓకే, సో ఫస్ట్ ఐడెంటిఫై ద కరెంట్ మార్కెట్ ప్రైస్, అంటే లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ ప్రైస్ని అయితే మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, సో చూడండి, ఇది మనకు క్లోజింగ్ ప్రైస్, మనకి ఎక్కడైతే రెడ్ లైన్స్ కనిపిస్తున్నాయో అది మనకు క్లోజింగ్ ప్రైస్. ఓకే, సో ఇక్కడ మీరు ఫస్ట్ గమనించినట్లయితే మనకు ఒక స్ట్రాంగ్ గ్రీన్ ఓపెన్, గ్రీన్ క్లోజ్, అలాగే రెడ్ ఓపెన్, ఇక్కడ మీకు ఒక స్ట్రాంగ్ కనిపిస్తుంది కదా. సో దిస్ వన్ యాక్ట్స్ యాజ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. అలాగే ఇక్కడ కూడా చూడండి, గ్రీన్ రెడ్, అది నెక్స్ట్ ఓకే, చూడండి మనకు ఈ గ్రీన్ టచ్ అవుతుంది, అలాగే ఇక్కడ గ్రీన్ టచ్ అవుతుంది. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఓకే, ఈ రెడ్కి ఈ గ్రీన్కి ఒకసారి వినండి. ఈ లైన్స్ డ్రా చేయడంలో మనకేమీ దీనికి సంబంధించినవి ఏ లాజిక్ టెక్నికల్ అంత ఏం అవసరం లేదండి. చూస్తూ ఉండగా మనకు ఎక్కడ మనకు సపోర్ట్గా అనిపిస్తుంది అనేది మనకు బై ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. ఓకే, సో దీని ద్వారా మీకు మీరుగానే ఓన్గా డ్రా చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఇన్ ద సెన్స్ ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది, ఇది నాకు తెలిసి చెప్పడం కంటే చాలాసార్లు చూస్తేనే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా మనకు గ్రీన్ రెడ్ ఒకేసారి క్లోజ్ అయింది. ఎస్ చెప్పండి సార్. సార్ మీ వాయిస్ సరిగా రావట్లేదు సార్, మైక్రోఫోన్ సరిగా లేనట్లుంది. హలో హలో చెప్పండి.
ఇక్కడ గ్రీన్ లైన్స్ అనేది డౌన్ గా ఉంది సార్ కింద లైన్స్ అనేది డౌన్ గా ఉంది. ఇలా కీస్ ఉన్నారు సార్. ఓకే 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 మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను, నో ప్రాబ్లం, నో ఇష్యూ, చెప్తాను. ఓకే సో ఇప్పుడు చూడండి, మీకు ఈ విధంగా క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే చూడు, ఇది రెడ్ క్యాండిల్, కింద విక్ ఉండనివ్వండి, దాంతో మీకు సంబంధం లేదు. ఓకే, విక్ ఉండనివ్వండి, దాంతో మీకు విక్తో మీకు అవసరం లేదు. విక్ అనేది ఎలాగైనా ఉండనివ్వండి. మీకు ఇలాంటి క్యాండిల్ అనేది మీకు స్ట్రాంగ్గా కనిపిస్తే, స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ డౌన్లో కానీ లేదంటే అప్లో కానీ. ఓకే చూడండి, నౌ వీ కెన్ మార్క్ ఇట్ యాజ్ ఏ వన్ సపోర్ట్. ఈ విధంగా సపోర్ట్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, లేదా మీకు అప్లో ఈ విధంగా క్యాండిల్ ఫార్మేషన్ మీకు కనిపించినట్లయితే ఇక్కడ ఒక సపోర్ట్ లైన్స్ మీరు డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమైందండి ఇది? ఏం చెప్పండి? ఏదండి విక్? విక్ ఉన్న స్పేస్ ని మనం రిజెక్షన్ జోన్. అవునవును, ఎస్ ఎస్. కన్సిడర్ చేసుకోవాలి. విక్ ని మనం ఏం చేస్తామంటే దీన్ని రిజెక్షన్ గా కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీన్స్ మనకు కరెంట్ మార్కెట్స్ ప్రైస్ ఇక్కడ ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది? మనకు రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇది మనకు రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రైస్ అనేది ఇక్కడి వరకు వచ్చేసి, ఓకే, ఈ పైన వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ ఆల్రెడీ విక్ అనేది రిజెక్షన్ జరిగింది. ఓకే, దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం? ఈ రేంజ్లోకి ప్రైస్ ఎంటర్ అవుతే, ఓకే, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు రిజెక్ట్ అగైన్. సో దీన్ని ఇప్పుడు ఏమంటామంటే సెల్లింగ్ జోన్ అంటాం అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ప్రైస్ అనేది రివర్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్లియర్? ఏదండి? ప్రైస్ అనేది డౌన్ అవుతుంది అనమాట. ఇదే రిజెక్షన్. ఇప్పుడు క్యాండిల్ ఇక్కడ ఒక మీకు విక్ కనిపించిందంటే దాని అర్థం ఏంటి? బాడీ పై వరకు వెళ్ళేసి అక్కడ సస్టైన్ అవ్వకుండా అక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చేసింది. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ మనకు కిందికి రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రైస్ కూడా మనం పై వరకు వెళ్తుంది. ఈ సెల్లింగ్ జోన్లోకి రాగానే అక్కడ నుంచి మనకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. దీన్ని మనం సెల్లింగ్ జోన్ అంటాం. ఓకే, సెల్లింగ్ జోన్ ఆర్ రిజెక్షన్ జోన్. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇది దిస్ ఈస్ ద సెల్లింగ్ జోన్, బయ్యింగ్ జోన్ ఆర్ రిజెక్షన్ జోన్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉందనుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది కిందికి పడుతూ ఈ బయ్యింగ్ జోన్ అంటే రిజెక్షన్ జోన్లకి రాగానే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే మనము
ఇక్కడ చూడండి, రెడ్ గ్రీన్, మనకు ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా అనేది మనకు రిజెక్షన్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. చూడండి ఈ ఏరియా, ఈ ఏరియా మనకు రిజెక్షన్ జోన్. ఎందుకంటే చూడు, పైన ప్రైస్ కిందికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఏమైంది, రివర్స్ అయింది. అర్థమైందా? ఇది ఇక్కడ జరిగిన కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ప్రైస్ పైనుంచి కిందికి పడుతూ ఇక్కడ నుంచి ఏమైంది, మళ్ళీ రిజెక్షన్ జరిగి అక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఓకే ఓకే, నౌ సీ హియర్. మీకు ప్రీవియస్గా ఏం చెప్పాను, ఎప్పుడైతే రిజెక్షన్ జోన్ ఉంటుందో ఆ జోన్ని క్రాస్ చేసి కిందికి వెళ్ళాలి అంటే మనకు ఒక సింగిల్ క్యాండిల్ కావాలి అని, ఒక సింగిల్ క్యాండిల్ కావాలి. సేమ్ మళ్ళీ ప్రైస్ అనేది పై వరకు వెళ్ళేసి అక్కడ నుంచి ఫర్దర్గా కిందికి వచ్చి ఒక సింగిల్ క్యాండిల్తోనే దీన్ని క్రాస్ చేయడం జరిగింది. గమనించారా? సింగిల్ క్యాండిల్ క్రాస్ చేసి క్లోజ్ అవ్వాలి, అప్పుడే మనకు నెక్స్ట్ ఫర్దర్ డౌన్ ట్రెండ్ అవుతుంది. సింగిల్ క్యాండిల్ క్రాస్ చేసి మొత్తం ఫర్దర్గా డౌన్ ట్రెండ్ ఇక్కడి వరకు వచ్చింది అనమాట. మళ్ళీ అక్కడ నుంచి రిజెక్షన్ జరిగి పైకి వచ్చింది. ఇప్పుడు చూడు, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ అనేది ఎక్కడికి వచ్చింది, రిజెక్షన్ జోన్కే వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు చూడు, పైనుంచి వచ్చినప్పుడు రిజెక్షన్ అంటే పైకి వెళ్తుంది, పైనుంచి వచ్చేది రివర్స్ అంటే పైకి వెళ్ళడమే కదా. ఇప్పుడు చూడండి, ప్రైస్ పైనుంచి కిందికి పడుతుంది. ఓకే, అంటే డౌన్ ట్రెండ్. రిజెక్షన్ జరిగితే ఏం ట్రెండ్ అవుతుంది, హలో, ప్రైస్ పైనుంచి కిందికి వచ్చింది, ఇక్కడ రిజెక్షన్ జరిగి పైకి వెళ్తుంది, అంతే కదా. అలాగే ఒకవేళ ప్రైస్ కింద ఉంటే కింద నుంచి పై వరకు వెళ్ళి ఇక్కడ రిజెక్షన్ జరిగి ఏం జరుగుతుంది, కిందికి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సేమ్ రిజెక్షన్ జోను ఓకే, ఈ సేమ్ రిజెక్షన్ జోను పై నుంచి వచ్చే ప్రైస్ ని రిజెక్షన్ జరుగుతుంది, అంటే ట్రెండ్ రివర్స్ అవుతుంది. కింద నుంచి వచ్చే ప్రైస్ కూడా రిజెక్షన్ జరుగుతుంది, ట్రెండ్ రివర్స్ అవుతుంది. అంటే పైనుంచి వచ్చే ప్రైస్కి కానీ లేదంటే కింద నుంచి వచ్చే ప్రైస్కి కానీ రెండింటికి ఒకే రిజెక్షన్ లాగానే యాక్ట్ చేస్తుంది ఈ జోన్. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు ప్రైస్ కింద ఉంది కాబట్టి ఇది మనకు సెల్లింగ్ జోన్ అవుతుంది, అంటే రిజెక్షన్ జోన్. పై వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మనకు కిందికి వస్తుంది అనమాట. ఇక్కడ ఒకసారి గమనించండి, ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి క్రాస్ చేసి కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ అనేది ఏం చేసింది, దీన్ని ట్రై చేసింది, పైకి వెళ్ళడానికి ట్రై చేసింది అనమాట. కానీ మనకు ఇది ఏం జోన్, ఇది సెల్లింగ్ జోన్ కదా, రివర్స్ జోన్ కదా. ఓకే, రిజెక్షన్ జోన్. మళ్ళీ అక్కడ నుంచి రిజెక్షన్ జరిగి అక్కడ నుంచి మళ్ళీ కిందికే తన్నింది, చూసారా? అంతే అంతే, సింగిల్ క్యాండిల్ క్లోజ్ పైన అయిందనుకోండి అక్కడ నుంచి ఇంకా అప్ ట్రెండ్ మొదలవుతుంది. ఓకే, ఇక్కడది పై వరకు వెళ్ళేసి మళ్ళీ కిందికి వచ్చి క్లోజ్ అయిపోయింది కాబట్టి ఏం జరిగింది, రిజెక్షన్ జరిగింది. నెక్స్ట్ క్యాండిల్ ఫర్దర్గా డౌన్ అయిపోయింది. ఓకే, క్లియర్? అర్థమైందండి ఇది? ఓకే, ఈ లైన్సా? ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫైండ్ అవుట్ ద లాస్ట్ ట్రేడెడ్ ప్రైజ్, లాస్ట్ క్లోజ్డ్ ప్రైజ్ ఎంత, 3,306 రూపాయలు. ఓకే, ఈ ప్రైస్ ఎక్కడెక్కడ ప్రీవియస్గా ట్రేడ్ అవుతుందో
ఆ యొక్క ప్రీవియస్ చార్ట్ని మీరు ఐడెంటిఫై చేయాలి. 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఓకే, 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఓకే, 1 అవర్. ఓకే, దీనికంటే ముందు ఏం చేయాలి, మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ చేయాలి. దేనికి? బజాజ్ ఫినాన్స్కి. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్, బజాజ్ ఫినాన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ చేయాలి. కాల్లో ఎక్కడ ఎక్కువ రైటింగ్ అనేది జరిగింది మనకు? 3500 దగ్గర ఎక్కువ రైటింగ్ జరిగింది. ఓకే, సో ఇప్పుడు 3500 అనేది దీనికి ఏం యాక్ట్ చేస్తుంది? మేజర్ సపోర్ట్. ఇది 3500 కదా, 3500 మేజర్ సపోర్ట్. ఓకే, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకున్నట్లయితే లాస్ట్ రెడ్ క్యాండిల్ అనేది ఎక్కడ ఓపెన్ అయిందో అనేది దాన్ని చూసుకుంటే దానికి అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, నౌ 3494 అనేది మేజర్ రెసిస్టెన్స్. ఈరోజు అక్కడి వరకే వెళ్ళేసి కిందికి వచ్చింది, గమనించారా? ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎందుకు చెప్తున్నాము అంటే 3500 దగ్గర మనకు ఎక్కువ కాల్ రేటింగ్ జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే ఈ మంత్ వీక్లీ, ఈ మంత్ ఎక్స్పైరీకి ఈ బజాజ్ ఫినాన్స్ అనేది 3500కి రాదు అని ఉద్దేశం ఉన్న వాళ్ళే ఎక్కువ రైటింగ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సెల్లింగ్ రైటింగ్ అంటే సెల్లింగ్ అనమాట. 3500 యొక్క స్ట్రైక్ ప్రైస్, కాల్ స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేశారు ఎక్కువ. అంటే ఈ మంత్ ఎక్స్పైరీకి ఈ 3500 అనేది చెప్పండి. హలో, వినిపిస్తుందా? ఓకే, 3500కి రీచ్ అవ్వదని అర్థం. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీరు బిగినర్స్ ఉన్నారు కదా, ఆప్షన్స్ కాల్ రైటింగ్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు మీకు ఆల్రెడీ లిస్ట్ పంపించాను కదా, అండర్స్టాండింగ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్. ఫీచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి అనేది క్లారిటీగా నేను ఇక్కడ వీడియో చేసి పెట్టాను అనమాట. ఓకే, అలాగే ఫండమెంటల్ స్టడీ ఆఫ్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి అనేది ఫండమెంటల్ స్టడీ ఇక్కడ చెప్పాను. అలాగే అండర్స్టాండింగ్ అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ, అట్ ద మనీ, డిఫరెన్స్ బిట్వీన్ ఆప్షన్ బయర్ అండ్ ఆప్షన్ సెల్లర్. ఓకే, సో ఇవన్నీ మీరు వీడియోస్ 1 by 1 మీరు కంప్లీట్ చేయండి. అర్థమవుతుందా? సో మీరు ఫస్ట్ ఎంతవరకు చేయాలంటే ఇదిగోండి, ఇవి 1 to 7 ఇదంతా ఆప్షన్స్, ఫీచర్స్ సంబంధించిన వీడియోస్, ఎవ్రీథింగ్ టోటల్ ఇంక్లూడెడ్ అనమాట. ఈ వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక సెషన్ పెట్టుకుందాం. ఎప్పుడు మీకు 1 డే టైం ఇస్తున్నాను అంటే రేపట్లోగా ఎల్లుండికి ఈ వీడియోస్ అన్ని కంప్లీట్ చేస్తారా? 7. ఓకే, ఎల్లుండి అంటే థర్స్డే 23rd మనం ఒక సెషన్ పెట్టుకున్నాం. అప్పుడు మీకు ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే, సో ఈ వీడియోస్ అయితే కంప్లీట్ చేయండి ఫస్ట్. సో ఇప్పుడు నేను చెప్పే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా మీకు ఇందులో వస్తాయి. నో నీట్ వరీ అబౌట్ దట్. ఇప్పుడు అర్థం కాకపోయినా మీరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఓకే, సో 3500 దగ్గర మనకు ఎక్కువ కాల్ రేటింగ్ అయితే జరిగిందనమాట. సో 3500 అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్. సో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనం కరెక్ట్గా 3494 అనేది మనకు 3494 అనేది సార్ ఆ వీడియోస్ అనేది మీకు వాట్సాప్లో పంపించాను సార్ అందరికీ. మహీధర్ గారు అందరికీ వాట్సాప్లో పంపించాను లింక్ అనేది, చెక్ చేసుకోండి ఒకసారి. సో 3494 అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్. అలాగే మేజర్ సపోర్ట్ ఒకసారి మాట్లాడుకుంటే పుట్ ఆప్షన్లోకి వెళ్తే ఎక్కువ పుట్ రైటింగ్ ఎక్కడ జరిగింది? 3000 దగ్గర జరిగింది. మనకి ఎక్కువ పుట్ రైటింగ్ 3000 దగ్గర జరిగింది.
హలో సార్, పుట్ రేటింగ్ అంటే ఏంటి సార్? ఏమండి? పుట్ రేటింగ్ అంటే అర్థం కాలేదు. పుట్ రేటింగ్ అంటే ఏంటి సార్? పుట్ రైటింగ్, పుట్స్ని సెల్ చేయడం. రైటింగ్ మీన్స్ సెల్లింగ్. రైటింగ్ అంటే సెల్ చేయడం, పుట్ ఆప్షన్ని సెల్ చేయడం అంటారు. ఓకే, సో నౌ సీ హియర్. సో దిస్ ఈస్ ద మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇవి మనకు మెయిన్ సపోర్ట్ రెసిస్టెన్సెస్. క్లియర్? అర్థమైందా అండి? ఓకే, ఇప్పుడు చూడండి. సో బిగినర్స్ వాళ్ళు ఒక్కసారి గమనించండి. ఇక్కడ మీకు బార్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ బార్స్ ఏంటంటే ఇంతమంది ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర సెల్ చేశారని అర్థం. సెల్ చేయడము అంటే దాని అర్థం ఏదండి? ఈ రోజు సెల్ చేశారు కాదు, ఒకసారి మీకు క్లారిటీగా చెప్తాను, గమనించండి. ఓకే, ఇదొక ప్రైస్ లైన్ అనమాట. మీరు గమనించినట్లయితే ఇదొక ప్రైస్ లైన్. కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది మనకు ఇక్కడ ఉంది. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 3000 అనుకున్నాం. 3100, 3200, 2800, 2600. ఓకే, సో ఇప్పుడు చూడు, మనకు స్టాక్స్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి వచ్చేసరికి మనకు కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ మీకు అందులో అర్థమవుతాయి అనమాట. ఆప్షన్స్ అనేవి స్టాక్స్లో ఎవ్రీ మంత్ ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ఈ మంత్ ఎక్స్పైరీ అంటే ఇప్పుడు థర్స్డే 30th నేను 3200 దగ్గర కాల్ ఆప్షన్ని రైట్ చేశాను అనుకో, అంటే సెల్ చేశాను అనుకో, అంటే దాని అర్థం ఏంటంటే ఈ మంత్ ఎండ్ 30వ తేదీ కల్లా ఈ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 3200ని క్రాస్ చేసి వెళ్ళదు అని అర్థం. అర్థమవుతుందా? అంటే 3200కి రాదు అని నేను బెట్ చేశాను. ఇక్కడ ఎలా బెట్ చేశాను? ఈ కాల్ ఆప్షన్ని సెల్ చేయడం ద్వారా. అర్థమవుతుందా? 2600 పుట్ ఆప్షన్ని నేను సెల్ చేశాను అనుకో, దాని అర్థం ఏంటంటే ఈ మంత్ ఎండింగ్కి ఈ ప్రైస్ అనేది ఇక్కడి వరకు రాదు అని నేను బెట్ చేయడం. అంటే దాని అర్థం ఏంటంటే 2600ని పుట్ ఆప్షన్ని సెల్ చేయడము, 3200ని కాల్ ఆప్షన్ని సెల్ చేస్తే ఈ మంత్ ఎండింగ్కి కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఈ రెండింటి మధ్యనే క్లోజ్ అవుతే వీళ్ళిద్దరికి ప్రాఫిట్. ఓకే, ఒకవేళ ప్రైస్ అనేది 2600ని క్రాస్ చేసి కిందికి వెళ్ళింది అనుకో, వీడికి లాస్. ఎందుకు? వీడు బెట్ చేశాడు కదా, 2600 కంటే కిందికి రాదు అని బెట్ చేశాడు. ఓకే, కానీ క్రాస్ చేసి కిందికి వెళ్తే వీడు లాస్. 3200కి రాదు అని వీడు బెట్ చేశాడు, క్రాస్ చేసి పైకి వెళ్తే వీడికి లాస్. ఓకే, సో మీకు ఇదంతా మీకు క్లియర్గా వీడియోస్లో అర్థమవుతుందండి, చూడండి. సార్ నాకు అర్థం కాలేదు సార్, మీ వాయిస్ ఎందుకో స్లోగా ఉంది. మీరు టైప్ చేయండి, ఏదైనా ఉంటే చాట్ చేయండి ఒకసారి. ఓకే, సో మనం సార్ చెప్పండి. మనం పుట్ సెల్ చేయొచ్చు, కాల్ సెట్ టైం రెండు చేయొచ్చు కదండి? చేసుకోవచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటే మీ ఓపిక అన్ని స్ట్రైక్ ప్రైసెస్ని కూడా సెల్ చేసుకోవచ్చు. బట్ కానీ హలో చెప్పండి. ఏదండి?
ఇక్కడ మీకు బయ్యింగ్ ఉంటుంది, సెల్లింగ్ ఉంటుంది అనమాట. మీకు బయ్యర్స్కి సెల్లర్స్కి డిఫరెన్స్ ఇదిగోండి, ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఆప్షన్ బయ్యర్ అండ్ సెల్లర్. ఓకే, ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది క్లారిటీగా. ఓకే 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 అండి. సో ఇప్పుడు పుట్ ఆప్షన్లోకి వస్తే మనకు 3000 దగ్గర ఎక్కువ సెల్లర్స్ ఉన్నారు. సో నౌ దిస్ వన్ యాక్ట్స్ యాజ్ ఎ మేజర్ సపోర్ట్. ఓకే, మహీధర్ గారు ఏదో మెసేజ్ టైప్ చేశారు. ఇఫ్ ప్రైస్ క్రాసింగ్ ఎయిదర్ కాల్ ఆర్ పుట్ ఆప్షన్ ఇన్ బిట్వీన్ ద స్పెసిఫైడ్ పీరియడ్ దట్ ఈస్ వీక్లీ ఆర్ మంత్లీ. ఓకే, ప్రైస్ క్రాస్ చేస్తే వాళ్ళు లాస్ అవుతారు సార్. ఎవరైతే సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్ని క్రాస్ చేసి పైకి వెళ్ళడం కానీ కిందికి వెళ్ళడం కానీ జరిగితే వాళ్ళు లాస్ అవుతారు. క్రాస్ చేయకుండా కిందనే ఉంటే మాత్రం వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఓకే అండి. సో దీన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. మరి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్డ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ కాల్డ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్? అంటే కాల్ సైడ్ ఉన్న ఇంట్రెస్ట్ పుట్ సైడ్ కి మారటం అండి. కాదు, ఇప్పుడు 3500 దగ్గర 8,30,250 ఓపెన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, 8,30,250 ఓపెన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. మీకు మార్కెట్ రన్నింగ్ టైంలో ట్రేడర్స్ ఉంటారు కదా, ట్రేడ్ చేసేవాళ్ళు, అంటే ఓపెనింగ్ కాంట్రాక్ట్స్ తీసుకునే వాళ్ళు, క్లోజ్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా. సో ఇప్పుడు రేపు మార్కెట్లో, లైవ్ మార్కెట్లో ఈ 8,30,250 ఉన్నది 8,30,500 అయిందనుకోండి, లేదా 8,40,000 అయిందనుకోండి. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉందని అర్థం. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 లక్షలు ఉంది, రేపు వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక 16 లక్షలు ఉందనుకోండి. ఎంత చేంజ్ అయినట్టు? 8 lakhs చేంజ్, అంటే 100% చేంజ్ అయినట్టు, అంతే కదా. అంటే 8 lakhs చేంజ్ అయినట్టు. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ పెరుగుతూ ఉందంటే దాని అర్థం ఏంటంటే ప్రైస్ అనేది ఫర్దర్గా ఇంకా ఈ లెవెల్ని ఖచ్చితంగా క్రాస్ చెయ్యదు. ఒకవేళ వచ్చినా కూడా అక్కడ నుంచి కిందికి పడుతుందని మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుందంటే దాని అర్థం ఏంటంటే దే ఆర్ నో సెల్లర్స్ మనలాగా 20,000, 30,000, ₹1,00,000 పెట్టి చేయరండి. వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీ, 1,000 కోట్లతో పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, అంత 1,000 కోట్లు పెట్టి వాళ్ళు 3,500 క్రాస్ చెయ్యదు అని బెట్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎంతో అనాలిసిస్ చేసి ఎంతో ఇది ఉంటే తప్ప వీళ్ళు ఇక్కడ బెట్ చేయరు కదా. ఓకే, కాల్ సెల్లింగ్. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే సెల్లింగ్, బయింగ్ కాదు. ఓకే, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అంతగా పెరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే ప్రైస్ అనేది వాళ్ళ దృష్టిలో 8,500 దాటి పైకి వెళ్ళదు అని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది ఓఐ అని, దట్ ఈజ్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓఐ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఓఐ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే ఈరోజు ఏ పర్టికులర్ స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర కాంట్రాక్ట్స్ అనేవి డ్రాప్ అయినారు, ఎక్కువ యాడ్ అయ్యాయి అనేది. ఓకే, మీరు ఇక్కడ గమనించినట్లయితే కాంట్రాక్ట్స్ ఎక్కువ యాడ్ ఎక్కడయ్యాయి? 3,500 దగ్గర ఎక్కువ యాడ్ అయ్యాయి ఈరోజు. గమనించారండి? ఇది యాడింగ్. రివర్స్లో ఉంటే కాంట్రాక్ట్స్ క్లోజ్ చేసుకున్నారు అని, అంటే బయటికి వెళ్ళారు అని. ఓకే, సో 3,500 దగ్గర కాంట్రాక్ట్స్ ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ 3,500 అనేది మనకు హై రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకు ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంది? 3,300 దగ్గర ఉందన్నమాట. ఓకే, సో మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు మెయిన్గా
మేజర్ రెసిస్టెన్స్ని మేజర్ సపోర్ట్ని డ్రా చేసుకోండి. అక్కడి వరకు చాలు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. నో నీట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్, ఇప్పుడు ఇంటర్నల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేసుకుంటారో ఒకసారి గమనిద్దాం. జస్ట్ ఒక క్వశ్చన్ అండి ఇక్కడ. చెప్పండి. అంత సపోర్ట్ ఉందన్నారు కదా, అంటే ఈ బజాజ్ ఫైనాన్స్ ఈ మంత్ లో 3500 అసలు క్రాస్ అవుదంటారా? అవ్వకపోవచ్చు, అలా అని చెప్పలేము. రేపు మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అవ్వచ్చు కదా. ఓకే ఓకే. ఇప్పుడు రేపు మార్కెట్ ఒకవేళ 11,000ని క్రాస్ చేసి లేదంటే ఏదో ఒక న్యూస్ ఉండి పైకి వెళ్తూనే ఉందనుకోండి, వీళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. ఒకవేళ బజాజ్ ఫైనాన్స్ పెరుగుతుంది అనుకోండి, వీళ్ళు చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే వీళ్ళు ఇలానే పెట్టేస్తే వీళ్ళకి అందరికి లాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ వైండప్ చేసుకుంటారు. వైండప్ అంటే ఏంటి, కాంట్రాక్ట్స్ ఈ స్ట్రైక్ ప్రైస్లో క్లోజ్ చేసేసుకొని ఇంకొంచెం పైకి వెళ్తారు. 3,700కో 3,900కో అట్లా. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్న డేటా ఏంటంటే ప్రజెంట్ అట్ ద మూమెంట్. ఈ డేటాని బేస్ చేసుకొని మీరు రేపటి వరకు ట్రేడ్ చేసుకోవచ్చు. క్లియర్? ఈ డేటాని బేస్ చేసుకొని మీరు రేపటి వరకు క్లోజ్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. రేపు చూస్తే మళ్ళీ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అవ్వచ్చు కూడా. ఓకే, సో ప్రజెంట్ ఉన్న దాని ప్రకారం 3,500 3,000 అనమాట. సో ఇప్పుడు మనం ఇంటర్నల్ రెసిస్టెన్స్ సపోర్ట్స్ని డ్రా చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మనకు ఈ వింగ్ టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది. కరెక్ట్గా మీరు డ్రా చేసుకున్నట్లయితే దిస్ వన్ ఈజ్ వన్ ఆఫ్ ద సపోర్ట్. అదే పైన ఒక రెసిస్టెన్స్ని మీరు డ్రా చేసుకున్నట్లయితే ఎక్కడ డ్రా చేసుకోవచ్చు, ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్కి. సో ఇక్కడ చూడండి, గ్రీన్ రెడ్, దిస్ వన్. ఓకే, ఇంకా ఎక్కడ డ్రా చేయొచ్చు చెప్పండి. మీకు 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తాను ఒకసారి. ఇంట్రాడే లెవెల్స్, ఇక్కడ ఒక సపోర్ట్గా డ్రా చేయొచ్చు కదండి. దిస్ వన్ యాక్ట్స్ యాజ్ ఎ సపోర్ట్. దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనం ఇక్కడైనా డ్రా చేసుకోవచ్చు. దిస్ వన్ యాక్ట్స్ యాజ్ ఎ సపోర్ట్. నెక్స్ట్ పైన ఇదిగోండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, ఇది కూడా మనకు ఒక సపోర్ట్. బట్ ఇక్కడ మనకు రిజెక్షన్ అక్కరైంది, రిజెక్షన్ జరిగింది. నౌ దిస్ ఈజ్ ద సెల్లింగ్ జోన్ ఫర్ టుమారో. ఈ జోన్ అనేది రేపు మనకి సెల్లింగ్ జోన్ అవుతుంది, అంటే రిజెక్షన్ జోన్ అవుతుంది. ఓకే, ఏమండి అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో ఇక్కడ మన రిజెక్షన్ జరిగింది కాబట్టి ఇది మనకు ఒక సెల్లింగ్ జోన్ అవుతుంది. యాక్చువల్గా మీకు ఈ సపోర్ట్ అండ్ లైన్స్ ఇవన్నీ ఏంటంటే ఒక ఎలాంటి స్ట్రాటజీస్ ఇండికేటర్స్ లేకుండా డైరెక్ట్గా ట్రేడ్ చేయడం కోసము ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అలాగే రేపు మార్కెట్ ఎటు వెళ్తుంది ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట వీటిని బేస్ చేసుకొని. ఓకే, లేదు నాకు ఇదంతా అవసరం లేదు, ట్రేడ్ చేయాలి అనుకుంటే జనరల్గా ఏదైనా ఒక స్ట్రాటజీ యూజ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది మెయిన్ థింగ్ అనమాట. ఇది మనం తెలుసుకుంటే రేపు మార్కెట్ మూమెంట్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సార్ ఒక డౌట్ చెప్పండి. అంటే
అంటే మీరు బజాజ్ ఫైనాన్స్ ని అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నారా? మీకు నిన్నే చెప్పాను కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఏదైతే బిల్డ్ అయి ఉంటుందో, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, అది ఈరోజు బజాజ్ ఫైనాన్స్ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. అన్ని స్టాక్స్ కన్నా బజాజ్ ఫైనాన్స్ ఎక్కువ బిల్డ్. అవును, ఫీచర్స్లో ఎక్కువ బజాజ్ ఫైనాన్స్ బిల్డ్ అయింది. రెండోది వచ్చేసి బీపీసీఎల్. ఓకే, సో దాన్ని బట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిన దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. నా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్యాండిల్ కింద రిజెక్షన్ జరిగింది. సో రేపు ఈ జోన్ అనేది మనకు రిజెక్షన్ జోన్. ఒకవేళ ప్రైస్ అనేది అక్కడ నుంచి కిందికి వచ్చినా కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ బజాజ్ ఫైనాన్స్ రేపటికి బేరిష్ ట్రెండ్ ఎప్పుడు అవుతుంది చూడండి, ఈ రిజెక్షన్ జోన్ని క్రాస్ చేసి కిందికి వస్తేనే మనకు బేరిష్ జోన్ అవుతుంది. క్రాస్ చేయనంత వరకు ఏమవుతుంది, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. ఓకే, అలాగే పైకి వెళ్ళేటప్పుడు బుల్లిష్ ట్రెండ్ ఎప్పుడు అవుతుంది చూడండి, ఈ రిజెక్షన్ జోన్ని క్రాస్ చేసి పైకి వెళ్తేనే మనకు బుల్లిష్ ట్రెండ్ అవుతుంది. ప్రీవియస్గా మనం గమనించినట్లయితే ప్రీవియస్గా ఈ జోన్ అనేది మనకి ఎలా ఉందండి, ట్రెండింగ్గా ఉంది కదా. ఈ జోన్ మనకు ప్రీవియస్గా ట్రెండింగ్గా ఉంది కదా చూడండి, పైనుంచి కిందికి. అలానే మనకు ఈ జోన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ 3375, అక్కడ నుంచి 3500కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు ఉందన్నమాట. బట్ ఇక్కడ ఒక సపోర్ట్ అయితే మనకు తీసుకుంటుంది, ఇది ఒక రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ జోన్ని క్రాస్ చేస్తే, ఒకే క్యాండిల్తో ఈ జోన్ని క్రాస్ చేసి పైన క్లోజ్ అవుతే, ఓకే, నెక్స్ట్ టార్గెట్ 3375, అలాగే 3445, అక్కడ నుంచి మళ్ళీ మనకు 3494 అవుతుంది. ఇది వ్యూ. ఓకే, అలాగే కిందికి వస్తే ఈ జోన్ని క్రాస్ చేస్తేనే మనకు ఒకే క్యాండిల్తో పైనుంచి కిందికి క్లోజ్ అయ్యి ఈ జోన్ని క్రాస్ చేస్తే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి చూడండి, ఈ జోన్ కిందికి వస్తే ప్రీవియస్గా మనకు ఎటువంటి కన్సల్టేషన్ లేదు, ట్రెండింగ్గానే ఉంది చూసారా. ఈ జోన్లో ఎక్కడ చూసుకున్నా కూడా మనకు ట్రెండ్గానే ఉంది, గమనించారా. ఓకే, అంటే ఈ జోన్ని క్రాస్ చేసి కిందికి వస్తే కంటిన్యూస్గా మనకు 3128 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది వ్యూ. చూడండి, ఎక్కడ చూసినా కూడా ఈ జోన్లో మీకు ట్రెండ్గానే ఉంది చూసారా, గమనించారా. కాబట్టి ఇక్కడ ఈ జోన్ని క్రాస్ చేస్తే మనకు అక్కడ నుంచి ఫర్దర్గా ఫ్రీ ఫాల్గా ఈ విధంగా ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ జోన్ని క్రాస్ చేస్తే మనకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా మనకు ఒక ట్రెండింగ్. ఓకే, బట్ ఈ చిన్న చిన్న కొన్ని మిస్ చేయొద్దండి. ఈ లైన్ పైన మనకు మళ్ళీ ఒక రిజెక్షన్ జరిగింది ఇక్కడ, గమనించారా. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ జోన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళినా కూడా మనకి ఫర్దర్గా ఇక్కడ మళ్ళీ ఇంకొక సెల్లింగ్ జోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో దీన్ని కూడా క్రాస్ చేసి మనకు వెళ్తే నెక్స్ట్ యాక్చువల్గా ఇక్కడైతే చూడండి, ఒక్కసారి రిజెక్షన్ జరిగింది. మనకు రిజెక్షన్ జరిగి కిందికి వచ్చి ఇక్కడ కన్సల్టేషన్ జరిగి మళ్ళీ ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్ళింది. అర్థమవుతుందండి నేను చెప్పే వ్యూ మీకు. సో ఇది ఓవరాల్గా బజాజ్ ఫైనాన్స్ యొక్క
ఏదండి అర్థం కాలేదు. న్యూస్ బేస్డ్ ర్యాలీసా? ఓకే ఓకే ఓకే. పవన్ వీరా, ఆప్షన్స్ మనం ఇంట్రాడేలో చేయొచ్చా? చేయొచ్చండి, ఆప్షన్స్ ఇంట్రాడేలో చేయొచ్చు, రోజు చేస్తున్నారు, చేయొచ్చు, నో ప్రాబ్లం. టుడే ద ప్రైస్ యాక్షన్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ న్యూస్ బేస్డ్ రిజల్ట్స్. ఇన్ దిస్ కండిషన్ టెక్నికల్ అనాలిసిస్ విల్ వర్క్. ఓకే, సో మనం కేవలం ఈ రోజుది మాత్రమే చూడట్లేదు కదా సార్, 21 to 20 అంటే ఈ రోజుది, కానీ మనం ప్రీవియస్ది కూడా కన్సిడర్ చేస్తున్నాం కదా, ప్రీవియస్ నుంచి చేస్తున్నాం మనం ప్రీవియస్ నుంచి మనం లెవెల్స్ తీసుకుంటున్నాం. ఓకే, న్యూస్ బేస్డ్లో ఏం జరుగుతుందంటే ఫ్రీగా బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, అంతే, ఫ్రీగా బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. న్యూస్ బేస్డ్ కాకుండా బ్రేక్అవుట్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు, బట్ న్యూస్ బేస్డ్ ఉన్నప్పుడు బ్రేక్అవుట్స్ ఫ్రీగా జరుగుతాయి. బట్ కానీ ప్రీవియస్గా ఎలాంటి యాక్షన్స్ జరిగింటాయో సేమ్ అలాంటి యాక్షన్సే కూడా జరిగే ఆస్కారం ఉంటుందన్నమాట. పవన్ వీరా, అవునండి, ఆప్షన్స్లో అయితే మనకు ఒక లాట్ 75, బ్యాంక్ నిఫ్టీ అయితే 20 ఉంటుంది. ఓకే సార్, సో బజాజ్ ఫినాన్స్ రేపటికి మనం ఇంట్రాడే ఒకసారి చూసుకుంటే బేరిస్ వచ్చేసి మనకు 3219, 3219 బిలో మనకు బేరిష్ అవుతుంది. $3219 బిలో మనకు బేరిష్ అవుతుంది. ఓకే, అలాగే మనకు బుల్లిష్ వచ్చేసి 3347, 3347 అబోవ్ మనకు బుల్లిష్ అవుతుంది. సో ఈ రేంజ్ వచ్చేసి మనకు సెల్లింగ్ రేంజ్, అంటే రిజెక్షన్ రేంజ్. ఆ రిజెక్షన్ రేంజ్ ఎంత? 3346, 3328 to 3346, 3328 to 3346. ఓకే, ఇది రిజెక్షన్ జోన్. సో కింద రిజెక్షన్ గురించి చూసుకుంటే 3219 to 3258, నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి మనకు ఫస్ట్ టార్గెట్ 3375, సెకండ్ టార్గెట్ వచ్చేసి 3445, సో నెక్స్ట్ మనకు 3219 క్రాస్ చేస్తే ఇక్కడ మనం ఒక సపోర్ట్ని డ్రా చేయగలిగితే, ఓకే, సపోర్ట్ని ఇక్కడ తీసుకున్నానండి, సపోర్ట్ ఇక్కడ టార్గెట్ వచ్చేసి 3174, ఇంకో టార్గెట్ వచ్చేసి 3128.
ఓకే, సో ఇది రేపటికి బజాజ్ ఫినాన్స్ వ్యూ. కానీ చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే ఒకవేళ గ్యాప్ అప్ జరిగిందనుకోండి, ఏం జరుగుతుంది, డైరెక్ట్గా సెల్లింగ్ జోన్స్లోనే ఎక్కడో చోట పడుతుంది అనమాట. సెల్లింగ్ జోన్లో పడకుండా ఆ పైన ఓపెన్ అవుతే అక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ సెల్లింగ్ జోన్లో పడితే ఏమవుతుందంటే, ఓకే సార్ 3347 చెప్పారు కదా, పైన కొనమన్నారు కదా, సో 3347 పైన ఉంది, ఇప్పుడు కొనొచ్చు అంటాం. సెల్లింగ్ జోన్లో ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, అక్కడి నుంచి మనకు ఫర్దర్గా ఫాలో అవుతుంది. అలా చాలా కేసెస్లో జరిగిందనమాట, ఫర్దర్గా ఫాలో అవుతుందన్నమాట. సో ఎస్టర్డే కాల్లో కాంకర్ ఒకేసారి ఓపెనింగే మనకు 472లో ఓపెన్ అయింది, అక్కడ నుంచి మనకు రివర్స్ అయిందనమాట, సెల్ చేయమని చెప్పాం. ఓకే, అలాగే గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి మనకు ఫర్దర్గా డౌన్ అవుతుంది. సెల్లింగ్ రిజెక్షన్ జోన్లో మనకు ఓపెన్ అవుతే అక్కడ నుంచి మనకు ఫర్దర్గా డౌన్ అవుతుంది. అవన్నీ చూసుకోవాలి. సో ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు ఈ చార్ట్ వ్యూ అనేది మీకు కంపల్సరీగా మీ ముందు ఉండి చేయగలగాలి. ఈ విధంగా చేస్తేనే పర్ఫెక్ట్గా చేయొచ్చు అనమాట. ఏదో జోన్స్ సెల్లింగ్ లెవెల్స్ చెప్పాం, దాన్ని బట్టి చేస్తే మాత్రం ప్రైస్ అనేది కింద నుంచి పైకి వెళ్తుందా లేదంటే పై నుంచి కిందికి వస్తుందా అనేది మనం ఐడెంటిఫై చేయలేం. ఓకే, సో ఎనీ డౌట్స్ ఫ్రమ్ బజాజ్ ఫినాన్స్? హలో చెప్పండి. ఎస్టర్డే ఆర్ఎస్ఐ ఇండికేటర్ చేసుకోవచ్చండి. ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూస్ చేసుకోవచ్చు. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్, నేను ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది మనకు బై డిఫాల్ట్ 14 ఉంటుంది, నేను 3 యూస్ చేస్తాను. పీరియడ్ లెంత్ 3, అలాగే అప్పర్ బ్యాండ్ 80. అది రేంజ్ 0 to 100 రేంజ్, మాక్సిమం రేంజ్. ఇప్పుడు 80 వరకు రీచ్ అయిందంటే అది బాగా బుల్లిష్గా ఉందని అర్థం. ఓకే, మనం బుల్లిష్గా ఉన్నప్పుడు ఎంటర్ అవుతే రిమైనింగ్ బుల్లిష్ ట్రెండ్ని మనం క్యాప్చర్ చేయగలం. 100 పెట్టుకుంటే ఏమవుతుంది, 100కి రీచ్ అవ్వదు, అంటే బుల్లిష్ ట్రెండ్ వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు గమనించండి, బజాజ్ ఫినాన్స్ని మీరు చూస్తే ప్రజెంట్ ఎంత ఉంది, 50లో ఉంది, 50లో ఉందన్నమాట. కింద నుంచి పైకి వెళ్తుంది. ఓకే, సో రేపు మార్కెట్ మూమెంట్ బట్టి అది పైకి వెళ్ళడమా కిందికి వెళ్ళడమా అనేది మనకు ఉంటుందన్నమాట. లేదు, అది ఫిక్స్డ్. అది డిపెండింగ్ అపాన్ మీ స్ట్రాటజీ అండి. నేనైతే RSI 3 యూజ్ చేస్తాను. ఓకే, MACD చూస్తే మనకు బజాజ్ ఫైనాన్స్ డౌన్ ట్రెండ్ స్పెసిఫై చేస్తుంది. సో రేపు నాకు తెలిసి మ్యాక్సిమం బజాజ్ ఫైనాన్స్ డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఆ డౌన్ ట్రెండ్ కూడా మీరు కన్ఫర్మేషన్ ఎప్పుడు తీసుకోవాలి, 3219ని క్రాస్ చేస్తేనే డౌన్ ట్రెండ్. లేదు కిందికి వెళ్తుంది కదా అని చూస్తే ఇక్కడికి వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఇది బజాజ్ ఫినాన్స్. హలో చెప్పండి. ఈ ట్రేడ్ ఇనిషియేట్ చేయాలంటే 3219 క్రాస్ అయిన తర్వాత సెల్లింగ్ లోకి వెళ్ళాలండి. అవునండి. మరి ఈ అంతా కూడా మనకి బ్యాక్ అవుట్ ఆఫ్ ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ వదిలేస్తారు. ఇప్పుడు ఎందుకు అంటే ఈ పైన మీకు అక్కడ నుంచి ఫర్దర్గా ఫాల్ అయినా కూడా ఈ రేంజ్లో మీకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సెల్ చేశారనుకోండి పడుతుందని, ఇక్కడికి వచ్చిన తర్వాత రివర్స్ అయిందనుకో, రిజెక్షన్ జరిగి పైకి వెళ్తే మనకు స్టాప్ లాస్ ఇటు.
స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోవడం అదే అండి, స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉండడం కోసమే కదా రిజెక్షన్ జోన్లో మనం ట్రేడ్ చేయొద్దు అని చెప్పేది. అర్థం కాలేదా? ఓకే. హలో, అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే ఓకే. సో ఇది బజాజ్ ఫినాన్స్ సంబంధించింది రేపు. అలాగే ఇంకొకటి బీపీసీఎల్. మీకు రేపు క్లాస్లో ఒక పవర్ఫుల్ అండ్ సింపుల్ స్ట్రాటజీ నేను చెప్తానండి, వితౌట్ యూజింగ్ ఎనీ ఇండికేటర్స్. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుంది. సింపుల్ స్ట్రాటజీ అండి, చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ అనమాట అది. ఓకే, ఆ స్ట్రాటజీ అనేది నేను రేపు చెప్తాను మీకు. మీరు దాన్ని యూజ్ చేసుకొని మీరు ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ బ్యాంక్ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ 22,782లో ఉంది. అది మనం కొనాలి అంటే అంతే అమౌంట్ అవుతుందా, లేక నిఫ్టీ బ్యాంక్ని మనం జనరల్గా ఫ్యూచర్స్లో బై చేస్తాము, సెల్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫ్యూచర్స్లో మీరు బై చేయాలి, సెల్ చేయాలి అంటే క్యాష్ అండ్ క్యారీలో మనకు 15 to 20% మనీ ఉంటే సరిపోతుంది. అదే ఇంట్రాడేకి అయితే ఇంకా తక్కువ అవసరం ఉంటుంది. అంత అమౌంట్ మనం పెట్టాల్సిన అవసరం లేదు ఫ్యూచర్స్లో. ఏమండి, ఏమన్నా బోర్ కొడుతుందా, లేదంటే స్ట్రాటజీ ఏమైనా చెప్పనా ఈ 30 minutesలో? స్ట్రాటజీ చెప్పమంటారు, ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఈ స్ట్రాటజీ ఏం లేదండి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ స్ట్రాటజీ. ఓకే, ఫస్ట్ ప్రీ ఓపెన్ మార్కెట్ అందరికీ తెలుసు కదా, 9 నుంచి 9:15 వరకు మనకు ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది జరుగుతుంది. ఓకే, 9 నుంచి 9:08 వరకు. 9:08కి మనకు మార్కెట్ అనేది క్లోజ్ అవుతుంది, ప్రీ మార్కెట్ క్లోజ్ అవుతుంది. ఓకే, ప్రీ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఓల్డర్ వర్షన్లోకి వెళ్తారు. సో ఇక్కడ మీకు లైవ్ మార్కెట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద మీరు కర్సర్ ప్లేస్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ప్రీ ఓపెన్ మార్కెట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ప్రీ మార్కెట్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రీ మార్కెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇదంతా 9 తర్వాత జనరేట్ అయిన డేటా అనమాట. ఐ మీన్ 9:08 తర్వాత 9:08కి. ఓకే, కనిపిస్తుందా అండి? ఓకే, సో ఈరోజు మార్కెట్ అనేది ప్రీ ఓపెన్ మార్కెట్లో పాజిటివ్లో ఓపెన్ అయిందా లేదా నెగిటివ్లో ఓపెన్ అయిందా ఫస్ట్ గమనించాలి. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ అనేది పాజిటివ్లో ఓపెన్ అయింది. పాజిటివ్లో ఓపెన్ అవుతే మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే పాజిటివ్ చేంజ్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ది లేదా 1 to 3, 1 to 5 లేదా 1 to 3లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 to 3 స్టాక్స్లో మీ ఇష్టం, 1 to 3 స్టాక్స్లో ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది నెగిటివ్లో క్లోజ్ అవుతే, ఏది 9:08కి ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది మీకు నెగిటివ్లో క్లోజ్ అవుతే
కిందికి వస్తే లాస్ట్ 1 to 3 ఉన్న నెగిటివ్ క్లోజింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అరే మార్కెట్ 9-8కి ప్రీ ఓపెన్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది కదా, మీకు 9-8 తర్వాత మీకు నిఫ్టీ అనేది ఎంత ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది మనకు అర్థమవుతుంది కదా. ఓకే, లేదా మీరు ఇక్కడ చూసినా మీకు ఇక్కడ ఉంటుంది ఎంత చేంజ్ అయింది అన్నది. ఈ 11,126 అన్నది 9-8కి ప్రీ ఓపెన్ మార్కెట్ ఇది. ఓకే, ఇది ఒకవేళ పాజిటివ్ ఉంటే పైన ఉన్న 1 to 3లో స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ప్రీ ఓపెన్ మార్కెట్ నెగిటివ్ ఉంటే కింద ఉన్న 1 to 3 స్టాక్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్? ఓకే, సో ఇప్పుడు మార్కెట్ అనేది మనకి ఈరోజు పాజిటివా నెగిటివా? ప్రీ ఓపెన్ మార్కెట్ పాజిటివ్ కదా, కాబట్టి నేనేం సెలెక్ట్ చేసుకుంటున్నాను? పైన ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్నది ఏంటి? ఫస్ట్ విప్రో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి విప్రోని చూస్తే 15 minutes క్యాండిల్ పెట్టుకోండి. ఓకే, విప్రో ఓపెన్ చేస్తే 15 minutes క్యాండిల్లో ఇది కదా ఫస్ట్ 15 minutes క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్. ఓకే, ఓకేనా? అర్థమైందండి? ఓకే, ఈ 15 minutes క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత సి హియర్ ఇప్పుడు పైనుంచి కిందికి వస్తుంది కాబట్టి నౌ ద బిలో లో అంటే చూడండి ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క కింద లోని మనం ఎంట్రీగా తీసుకోవాలి. దాని యొక్క అబోవ్ స్టాప్ లాస్ తీసుకోవాలి. టార్గెట్ వచ్చేసి 1:1. అవును, ఏదైనా ఏది మీకు చెప్పాను కదా, నేను చెప్పిన ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, 1:1. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ కాగానే ఇక్కడ మనకు టార్గెట్ అనేది హిట్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, సో దిస్ ఈజ్ అ సింపుల్ స్ట్రాటజీ. 90% అక్యూరసీ ఉంటుంది దీంట్లో. హలో, చెప్పండి. గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉంది కదా, గ్రీన్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకోవాలి. అవును, ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా ఇది. ఈ క్యాండిల్ బిలో ఎంట్రీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని లో ఎంత? ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లో ఎంత? 277.25. ఓకే, 277.25. సో ఎంట్రీ ఎక్కడ తీసుకుంటారు మీరు? ఒక 100 రూపీస్కి ఒక 10 పైసలు బఫర్ పెట్టుకోండి. అంటే 277 కాబట్టి 200 రూపీస్ రేంజ్లో ఉంది కాబట్టి 20 పైస్ని తగ్గించి బిలో ఎంటర్ అవ్వండి. అంటే ఎంత? 277.05 ఎంట్రీ. ఓకే, 277.05 ఎంట్రీ. అర్థమవుతుందా? మీకు ఈ క్యాండిల్ యొక్క డేటా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఓపెన్, హై, లో, క్లోజ్. ఈ క్యాండిల్ యొక్క లో ఎంత? 277.25. సో మీరు ఎంట్రీ ఒక 10 పైసలు లేదా 20 పైసలు బఫర్ తీసుకొని కింద బిలోలో ఎంట్రీ తీసుకోండి. ఈ క్యాండిల్ యొక్క హై స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, టార్గెట్ వచ్చేసి ఎంత? ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉందో అదే టార్గెట్, 1:1. అర్థమైందా? 281.50 అప్పర్ క్యాండిల్, అప్పర్ హై, దాని హై అంటారు. లో వచ్చేసి 277.25.
ఓకే సార్. దాని యొక్క డిఫరెన్స్ ఎంతైతే ఉందో దట్ ఈజ్ యువర్ టార్గెట్ లోలో. క్లియర్? ఎస్ సార్. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ చెప్పండి సార్, ఇట్లా లో ఎంత ఉంది, అప్ ఎంత ఉందని. ఇదిగోండి లో 277.25 ఉంది. క్యాల్కులేట్ ఓకే, సో ఎంట్రీ మీరు ఎంత తీసుకుంటారు? ఒక 20 పైస్ బఫర్ పెట్టుకుంటే 277.05 ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ స్టాప్ లాస్ వచ్చేసి ఎంత? 281.50. 81.50 లేదా ఒక 10 పైసలు ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా స్టాప్ లాస్ ఇబ్బంది లేదు. 281.60 దట్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. నా టార్గెట్ ఎంత? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ టార్గెట్ అనమాట. ఎంత అవుతుంది ఒకసారి చెప్పండి. హై వచ్చేసి 281.50 మైనస్ లో వచ్చేసి 277.25, డిఫరెన్స్ వచ్చేసి 4.25. సో 277.25ను 4.25ని తీసేస్తే 273 అనేది మన టార్గెట్. 273 ఎక్కడుంది? ఇది మన టార్గెట్. క్లియర్? ఏమండి, అర్థమైందా? సెల్ చేసాం ఇది. హ్మ్? సార్ ఇది స్టార్ట్ చేసాం సార్ ఇది. సెల్ చేసాము ఇక్కడ నుంచి, ఇక్కడ సెల్ చేసాము, ఇది ఎగ్జిక్యూట్ అయింది, అక్కడ నుంచి మనకు టార్గెట్ ఇక్కడ హిట్ అయింది. ఓకే సార్, ఓకే సార్. ఓకే, మళ్ళీ అక్కడ బై చేయాలనా? ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ముందు సెల్ చేశారు కాబట్టి ఇక్కడ బై చేయాలి. మళ్ళా ఓకే, ఓకే. ఓకేనా? ఎనీ డౌట్స్? సో ఇంతే అండి స్ట్రాటజీ, సింపుల్ స్ట్రాటజీ. ఇది మీకు దాదాపు 80 to 90% అక్యురసీ అయితే ఉంటుంది. మీరు డైలీ 9:30 వరకు క్యాండిల్ని చూసుకొని వెయిట్ చేసుకొని ఇలా ఎంట్రీ ప్రైసెస్ని, స్టాప్ లాస్ని పెట్టుకొని మీరు టార్గెట్ పెట్టుకొని మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. బ్రాకెట్ ఆర్డర్లో, అప్ స్టాక్స్లో అయితే ఓసీ ఆర్డర్. ఓకే, స్టాప్ లాస్, ఎంట్రీ, టార్గెట్ ఇచ్చేసి కామ్గా కూర్చొని ఉండడం అంతే. దాని గురించి మధ్యలో వెళ్ళేసి లొడబెట్టకండి, అరే పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా తీసేయాలా ఉంచాలా అనేది. ఓకే, ఎప్పుడు కూడా చాలాసార్లు నష్టపోయేదానికి కారణం ఏంటంటే సైలెంట్గా ఉండరు, టార్గెట్ వరకు వెయిట్ చేయరనమాట. కొంచెం ప్రాఫిట్ వస్తే వచ్చింది చాలని ఎగ్జిట్ అవుతారు. స్టాప్ లాస్ వైపు వెళ్ళేటప్పుడు చూద్దాంలే చూద్దాంలే అని అంతా పోగొట్టుకుంటారు. ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అంతే. మరి బై సార్, బై ఎలా చేయాలి సార్? బై సేమ్, ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సరే ఐటీసీ ఉంది, ఏమన్నా ఈరోజు రిలయన్స్ ఉండొచ్చు సార్, ఏమండి మోస్ట్లీ ఈరోజు రిలయన్స్ ఉండొచ్చు, పైకి వెళ్ళింది కదా, ఇన్ఫోసిస్ కానీ బీపీసీఎల్ కానీ. బీపీసీఎల్ అవన్నీ గ్యాప్ అప్ ఓపెన్ అయి ఉంటాయి కదా. ఇది మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు బయింగ్ వెళ్తాం సార్. గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కింద నుంచి పైకి వెళ్తుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇలా పెద్ద క్యాండిల్స్ వచ్చాయనుకోండి ఈ విధంగా, ఓకే ఈ విధంగా పెద్ద క్యాండిల్స్ వచ్చి అవాయిడ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇట్ ఈస్ బెటర్ ఏం చేస్తారంటే మీరు ప్రీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత
ఫస్ట్ 3 యొక్క చార్ట్స్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ 3 చార్ట్స్ని ఓపెన్ చేసుకొని 15 మినిట్స్ క్యాండిల్స్ని గమనిస్తూ ఉండండి. ఏ క్యాండిల్ అయితే మీకు కొంచెం చిన్నగా ఉండి ఎంట్రీ తీసుకునే దానికి పాసిబుల్గా ఉంటే ఆ క్యాండిల్స్లో మీరు ఎంట్రీ తీసుకోండి. అర్థమైందా అండి? ఇదిగో ఇదేంటి? బజాజ్ ఫినాన్స్. ఓకే, థర్డ్ వన్ ఏంటి? బజాజ్ ఫినాన్స్ కదా. ఇదిగోండి, ఇది బజాజ్ ఫినాన్స్ క్యాండిల్. కనిపిస్తుంది అందరికీ? అది మొత్తం సెల్లింగ్ సార్, ఇది ఏదండి? ఇది మొత్తం సెల్లింగ్ అని చెప్పింది. మొత్తం సెల్లింగ్ కాదండి, డిపెండింగ్ అపాన్ దట్. కిందికి వస్తే సెల్ అవుతుంది, పైకి వెళ్తే బై అవుతుంది. ఓకే, మోస్ట్లీ గ్యాప్ అప్ అయినవి ఏమవుతుందంటే కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క హై ఎంత? 3513. ఎవరీ 100 రూపీస్కి 10 పైస్ని బఫర్ తీసుకుంటే 3500కి ఎంత అవుతుందండి? 3.5 రూపాయి కదా. ప్లస్ 3.50 ఎంత అవుతుంది? 3516.55. 3516.55. కాదు 100 రూపీస్కి 10 పైసా. 100 రూపీస్కి 10 పైసా. ఓకే, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్. ఇది ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ మనకు కింద ఎగ్జిక్యూట్ అవ్వలేదు, పైన ఎగ్జిక్యూట్ అయింది. గమనించారా? ఓకే, అర్థమవుతుందా? పైకి వెళ్తే పైన బై చేయాలి, కిందికి వస్తే కింద సెల్ చేయాలి. క్లియర్? ఇప్పుడు ఐసిఐసిఐ తీసుకున్నాం. ఈ క్యాండిల్ బై వచ్చేసి ఎక్కడవుతుంది? ఈ క్యాండిల్ హై బై 374.65 పైన మీరు బై చేస్తే ఈ క్యాండిల్ లో స్టాప్ లాస్ అవుతుంది. లేదు, ఈ క్యాండిల్ లోని మీరు సెల్ చేసినట్లయితే ఈ క్యాండిల్ హై అనేది మనకు స్టాప్ లాస్ అవుతుంది. రివర్స్, వైజ్ వర్సా. మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతే అది, కింద ఎగ్జిక్యూట్ అయితే సెల్ అవుతుంది, పైన ఎగ్జిక్యూట్ అవుతే బై అవుతుంది. ఓకే, ఇది కూడా మనకు టార్గెట్ అనేది హిట్ అయిందనమాట. హలో, చెప్పండి. అదే అండి, చూడు, ఈ క్యాండిల్ పైకి వెళ్తే బై చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడు, ఈ క్యాండిల్ హై ఇది, ఈ క్యాండిల్ లో ఇది, అంతేనా? ఓకే, ఇప్పుడు చూడు, ఈ క్యాండిల్ హై ఎంత? 374.65. దాన్ని కొంచెం బఫర్ యాడ్ చేసుకున్నాను అనుకోండి, అంటే 374 అంటే ఒక 30 పైస్ యాడ్ చేసుకుంటారు. ఎంత అవుతుంది? 374 అప్రాక్సిమేట్లీ 375 అనుకోండి. ఓకే, దాన్ని మీరు ఎలా రాయొచ్చు అంటే మీకు మీరే కాల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఒకసారి చెప్తాను చూడు. ఓకే, సో 374.65 అంటే 375 అనుకున్నాం అప్రాక్సిమేట్లీ. ఐసిఐసిఐ బ్యాంక్ బై అట్ 375, బై అట్ 375. స్టాప్ లాస్ వచ్చేసి ఎంత అవుతుంది? లో ఎంత? 370.15 కదా. ఓకే, సో లో వచ్చేసి
30 పైస్ బఫర్ తీసేస్తే ఎంత అవుతుంది? 369.85 అంతేనా? సార్ ఓకే, క్లియర్? ఎస్ సార్ ఓకే, నెక్స్ట్ ఇఫ్ కమ్స్ డౌన్, ఒకవేళ ప్రైస్ అనేది కిందికి వస్తే, నౌ సెల్ అట్, ఎక్కడ సెల్ చేయాలి? 369. 369.85. ఇప్పుడు ఎస్ఎల్ ఏమవుతుంది? స్టాప్ లాస్ అవుతుంది 375 ఎస్ఎల్. అర్థమవుతుందా? yes sir yes ఇప్పుడు బై చేస్తే దానికి టార్గెట్ ఏమవుతుంది చెప్పండి? ఈ రెండింటికి డిఫరెన్స్ 374.65 మైనస్ 370.15 చేస్తే 4.5 వచ్చింది. అంటే 374.65కి 4.5 యాడ్ చేస్తే ఎంత? 379.15. సో 379.15 ఈజ్ మై టార్గెట్ ఇఫ్ బై. క్లియర్? ఒకవేళ సెల్ అవుతే టార్గెట్ ఎంత అవుతుంది? అదే 4.5 అనేది 369.85 నుంచి తీసేయాలి. 369.85 మైనస్ 4.5. నౌ టార్గెట్ ఈస్ 365.35. అర్థమైందా? మళ్ళీ చెప్పండి Yes, సార్ sir. మైనస్ చెప్పండి ఏమండి? టార్గెట్ మళ్ళీ ఒకసారి సో ఇది క్యాండిల్. ఈ క్యాండిల్ యొక్క హై ఎంత మనకు? 374.65. దాని బఫర్ తీసుకుంటే ఎంత అవుతుంది? 375. బై ఎట్ 375. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి ఎంత? 370.15. దాని 30 పైస్ బఫర్ తీసేస్తే 369.85 అనేది మన స్టాప్ లాస్. టార్గెట్ ఎంత అవుతుంది? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉందో అది టార్గెట్. అంటే మైనస్ చేయాలా సార్ అది? బై అవుతే ప్లస్ చేయాలబ్బా, పైకి కదా మనకు వెళ్ళేది టార్గెట్. ఓకే 370 అండ్ 369 ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే 4.5 వచ్చింది. ఓకే ఆ 4.5 మీకు ఈ ఎంట్రీని యాడ్ చేసుకోవాలి, ఈ హైకి యాడ్ చేయాలి 374.65కి. టార్గెట్ ఎంత అవుతుంది ఇప్పుడు? 379.15. సో 379.15 ఎక్కడ? 379.15. ఇది మీ టార్గెట్. అర్థమైందా? సార్ ఇది మీ టార్గెట్ బై అవుతే. ఒకవేళ కిందికి వస్తే ఏమవుతుంది? సెల్ అవుతుంది. ఈ లెవెల్ని కిందికి వస్తే సెల్ చేస్తాం. ఇఫ్ కమ్స్ డౌన్, ప్రైస్ కిందికి వస్తే, పైకి వెళ్ళింది కాబట్టి బై చేసాం, కిందికి వస్తే ఏం చేస్తాము? 369.85 దగ్గర సెల్ చేస్తాం అనమాట. టార్గెట్ అప్పుడు ఎంత అవుతుంది? 365.35 అవుతుంది. ఏమో అర్థమైందా అండి? ఎస్ సార్ ఎస్ సార్ ఓకే, ఎస్ సార్ నాకు సెల్ లో ప్రాఫిట్ అనేది అర్థం కావట్లేదు సార్. సెల్ బై లో ప్రాఫిట్ అర్థమైంది, సెల్ లో ప్రాఫిట్ అర్థం కావట్లేదు. బై లో ప్రాఫిట్ అర్థమైంది. సెల్లో ప్రాఫిట్. సెల్ లో సెల్ లో ప్రాఫిట్ అనేది అర్థం కావట్లేదు. అంటే మనం ఇక్కడ సెల్ చేయడం అంటే మనం అమౌంట్ అక్కడ కట్ అయిపోతుందా ఏంటని అర్థం కావట్లేదు. ఏం లేదు, మీకు బైకి ఎంత అయితే అవుతుందో సెల్కి కూడా అంతే అవుతుంది, అంతే. ఇక్కడ మనం ఇక్కడ సేమ్ చెప్పాలి ఏంటి? ఇక్కడ ఇంతకుముందు ఒక రెండు సార్ విప్రో ఆ, విప్రో సార్ పెట్టండి నేను చెప్తాను. ఇక్కడ 277 కి మనం ఏం చేస్తాం? ఇక్కడ సెల్ చేస్తామా? అవును, సెల్ చేస్తాం. సెల్ చేసి అంటే ఒకసారి 10 షేర్స్ తీసుకున్నాము. 10 షేర్స్ తీసుకొని 277 కి ఏం చేయాలా? సెల్ చేయాలా? సెల్ చేయాలి. అంటే అప్పుడు అమౌంట్ కట్ అవుతుందా? ఏమవుతుంది? అమౌంట్ కట్. అవును, మీ మార్జిన్ తీసుకుంటుంది కదా సెల్ చేసేదానికి. అంటే అమౌంట్ కట్ కాదా అప్పుడు? అవుతుంది. ఇంట్రాడేనా ఇంట్రాడే చేస్తున్నారు కదా. ఇస్తారు. ఓకే
ఇంట్రాడే అమౌంట్ కట్ అయ్యేదో ఇంట్రాడేలో మీరు సెల్ చేయాలన్నా బై చేయాలన్నా మీ దగ్గర మార్జిన్ ఉండాలి. ఓకే ఓకే, బై ఎలా చేస్తారో సెల్ అలానే చేస్తామన్నమాట. సెల్ చేస్తే తర్వాత ఏం చేయాలి? బై చేయాలి, అంతే కదా. ఓకే ఓకే, హలో, ఎస్ సార్. ముందు సెల్ చేస్తాము, తర్వాత బై చేస్తాము, అంతే. ఇదండి సింపుల్ స్ట్రాటజీ. మీరు రేపు ట్రై చేయండి. నేను కూడా ట్రై చేసి నేను మన గ్రూప్లో కాల్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను రేపు మార్నింగ్ ఈ స్ట్రాటజీ మీద ఒకటి. ఓకే సార్, చిన్న రిక్వెస్ట్ సార్, కొంచెం మధ్యలో మిస్ అయిన అటు ఇటు నెట్వర్క్ ప్రాబ్లంతో కొంచెం నిన్నటి వీడియో కూడా పంపిస్తాను ఈరోజు నైట్కి ఇది కూడా నేను చేసేసి నేను పంపిస్తాను. ఓకే, నిన్న పీడిఎఫ్ పంపించలేదు కదా సార్ నిన్నటి? పంపిస్తాను. ఓకే సార్. ఓకే, ఓకే సార్. మీకు ఈ స్ట్రాటజీ అర్థమైందా అందరికీ? అర్థమైంది సార్. అప్లై చేయండి. సార్ రేపు స్ట్రాటజీ ప్రకారం మేము చెక్ చేసుకుని మీకు అది Yes, sir. పెడతాం సార్. చూడండి, చాలా సింపుల్ స్ట్రాటజీ. మీకు ఎలాంటి ఇండికేటర్స్ కూడా అవసరం లేదు. స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అర్థమైంది కదా. మార్కెట్ పాజిటివ్లో ఉంటే పైన ఉన్న ఫస్ట్ 3లో ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. మార్కెట్ ప్రీ ఓపెన్ మార్కెట్ నెగిటివ్లో ఉంటే కింద ఉన్న ఫస్ట్ 3లోటివి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 3 అంటే పైనుంచి 3 కాదు, కింద నుంచి 1 2 3 అవుతుంది. కిందది ఫస్ట్ అవుతుంది ప్రయారిటీ. ఓకే, 2 3 క్లియర్. మార్కెట్ పాజిటివ్ డౌన్ సెలెక్షన్ సార్. ఏంటండి? డౌన్ 3. మార్కెట్ పాజిటివ్ లో డౌన్ 3. మార్కెట్ పాజిటివ్లో ఉంటే అప్ 3, పైన ఉన్నవి 3, ఫస్ట్ సెకండ్ 3 1 2 3. ఓకే ఓకే, మార్కెట్ డౌన్ అవుతే అంటే నెగిటివ్లో ఉంటే కింద నుంచి 3 1 2 3. నెగటివ్ ఓకేనా? డౌన్ 3. ఓకే, అంతే. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. మీరు ఆ వీడియోస్ కంప్లీట్ చేయండి ఫస్ట్.